హాయ్ అండి. అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చి రొయ్యల్ని వేయించుకుంటున్నానండి. ఇలా వీటిని గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇలా ఉడికించుకున్నప్పుడు ఇట్లా ఇందులోంచి వాటర్ వస్తూ ఉంటదండి. ఆ వాటర్ లేకుండా మనం వేయించుకోవాలి. ఇదిగోండి వాటర్ అంతా లేకుండా ఇలా ఇంకిపోయింది కదండి. ఆయిల్లో ఇలా రోస్ట్ అవుతుంది. ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుందాము. అదే ఆయిల్లో నేను ఎగ్స్ వేయించుకుంటున్నానండి. ఇవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. అదే ఆయిల్లో నేను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. ఇవి కూడా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇందులో నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. ఉల్లిపాయలు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. నేను ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము. మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను ఎగ్స్ వేసుకుంటున్నాను. మీకు ఇందులో డౌట్ రావచ్చు, నేను 3 ఎగ్సే వేయించాను, 3 ఎగ్స్ మామూలుగా వేసాను అంటే మా పిల్లలు వేయించిన ఎగ్స్ తినరండి, అందు గురించి అట్లా వేసాను. చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే పచ్చి రొయ్యలు ఎగ్ కర్రీ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Ammamma Chetu Vanta.